నేను దత్తాపూర్ విలేజ్ నందిపేట మండలం నుంచి వచ్చినాము. ఇక్కడ కుండల జలపాతం యొక్క అందాలు చూడడానికి వచ్చాము. ఇక్కడ చుట్టుపక్కల చెట్లు వరద అన్ని చూడడానికి వచ్చాము. చాలా బాగుంది. మేము ఫ్రెండ్స్ అందరం ఒక 7గురు వచ్చాం. మంచి కార్లో తీసుకొని మంచిగా విజిట్ చేసుకుంటే సూపర్గా తిరిగేసి వస్తున్నాము. ఇక్కడ చాలా ఆనందంగా ఉంది, చాలా సూపర్గా ఉన్నది. మెట్లు ఎక్కడం దిగడం చాలా అద్భుతంగా ఉన్నది. వాటర్ అద్భుతంగా ఉన్నాయి. మంచి పెద్ద మొత్తంలో పడుతున్నాయి. మొత్తం బ్యారికేడ్స్ పెట్టారు, ఎవరు రాకుండా చాలా అద్భుతంగా సెట్ చేసిరు. ఇక్కడ వర్షాకాలం కాబట్టి వరద ఉధృతి మంచిగా ఉన్నది. జలపాతాలు అద్భుతంగా వాడుతున్నాయి. ఇక్కడ ఉన్న వాటర్ ఫాల్ అనేది చాలా బాగుంటుంది. కుంటల వాటర్ ఫాల్ ఇక్కడ ఏంటంటే ప్రతి వర్షాకాలం కూడా చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే మా ఫ్రెండ్స్ తోటి మేము ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసి ఇక్కడ ఉన్న వెదర్ కానీ నేచర్ కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్న చెట్లు ఎలా అంటే టైం స్పెండ్ చేయడానికి ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ తిరిగి కానీ మెమొరబుల్గా కానీ ఉంటుంది. అలాగే మన వేరే డిస్టిక్ నుంచి కానీ మిగతా స్టేట్ నుంచి కూడా బాగా మంది వస్తారు. ఇప్పుడు ఇక్కడ ఎట్లా అంటే కొందరికి ఇన్ఫర్మేషన్ తెలిసిందంటే వేరే రాష్ట్రానికి కూడా చూడడానికి ఎంతో మంది వస్తారు. ఇక్కడ సండే ఇంకా బాగా ఎక్కువ మంది ఉంటారు. అలాగే చూడడానికి కూడా విజిటబుల్ కూడా చాలా బాగుంటుంది. ఏంటంటే కొంచెం డేంజర్ ఉన్నోడికి ఇక్కడ నుంచి ఇట్లా దూరంకి వెళ్ళి చూపిస్తారు. అయినా బాగానే ఉంటుంది చూడడానికి. మనం వచ్చినందుకు సాటిస్ఫాక్షన్ అయితే బాగుంటుంది. और ये वाटरफॉल्स देखने के लिए आए तो ये बहुत अच्छा है देखने के लिए। 300 सीढ़ियाँ हैं नीचे जाने के बाद दिखाई देते। नज़दीक तो नहीं जा सकते, हम दूर से देखना है, बट देखने में बहुत अच्छा है, इसीलिए बहुत लोग आए और हम भी ये सुन के आए जो बहुत अच्छा है। नेचर भी बहुत अच्छा है, रोड भी बहुत अच्छा है, इसलिए ये सब सुन के हम लोग भी देखने के लिए आए बहुत दूर से। अभी जो ये साउंड आ रहे ना, साउंड तो बहुत दूर से सुनाई दे रहे, बहुत जोर की साउंड है, बहुत आवाज़ है, उससे पता चलते वो इतना 700 का जो ऊपर का साउंड है तो सुनाई दे रहे। మేము యూఎస్ నుంచి వచ్చాము. మేము యూఎస్ వర్జీనియాలో ఉంటాము. సో ఫస్ట్ టైం కుంటల వాటర్ ఫాల్కి రావడము. సో ఈ వాటర్ ఫాల్స్ యాక్చువల్గా ఫారిన్లో ఉన్న ఏ జలపాతంకైనా తీసిపోదు. చాలా బాగుంది. మనం డెవలప్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ అంతా గ్రీనరీ ఉంది. ప్లస్ ఆ మెట్ల దగ్గర ఇంకొంచెం క్లీన్గా నీట్గా ఫెన్సింగ్ చేసేస్తుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా సేఫ్టీ పర్పస్ ఫెన్సింగ్ ఇంకా ఎక్స్ట్రా చేస్తే ఇంకా బాగుంటుంది. ప్లస్ ఇక్కడ దాబా కూడా ఉంది అనుకూలంగా దగ్గరే. సో ఫుడ్ కూడా చాలా బాగుంది. ఒకరోజు స్టే చేయొచ్చు ఇక్కడ. అంటే ఒక డే అంతా స్పెండ్ చేయొచ్చు. ఫ్యామిలీతో రావచ్చు, ఫ్యామిలీ పిల్లలు అందరు కలిసి ఎంజాయ్ చేయొచ్చు. సో ఇట్స్ వెరీ గుడ్. మరి ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఫెన్సింగ్ వేస్తూ దాంతోపాటు ఒక 6 వాచ్ అండ్ వార్డ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఏంటంటే ఒక మైక్ కూడా వాచ్మెన్కి ఇచ్చి ఎక్కడ సేఫ్టీ జోన్ ఉంది, ఎక్కడ డేంజర్ జోన్ ఉందని తెలియజేయడానికి మేము ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడో గతంలో అక్కడ కొంచెం లిక్కర్ కన్జంప్షన్ అట్లాంటిది ఉండే, కానీ ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. ఓన్లీ టైమింగ్ ప్రకారం టూరిస్టులు రావడము, సందర్శించుకొని వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే లేట్ నైట్ కూడా అక్కడ ఉండడానికి వీలు లేకుండా ఏర్పాట్లు చేసేయడం జరిగింది. పర్యాటకులకు ఈ వర్షాకాలం కాబట్టి కొంచెం సేఫ్టీగా అక్కడ ఉండే గైడ్స్ సలహాలు సూచనలు పాటిస్తూ జలపాతం వద్దకు వెళ్ళి ఆ అందాలను తిలకించి మళ్ళీ సేఫ్టీగా పైకి రావాలని టూరిస్టులకు నేను మనవి చేసుకుంటున్నాను.